వెంకటేష్, సౌందర్య, వంశీ వాళ్ళు నిద్రపోతున్నారనుకుని 2,00,00,000 డబ్బుల్ని గదిలో కూర్చొని లెక్కపెట్టుకుంటూ ఉంటారు. ఏమండోయ్, సంపాదించడమే కాదు లెక్కపెట్టడం కూడా చాలా కష్టమేనండోయ్ అని వాళ్ళు లెక్కపెట్టుకుంటూ ఉంటే అప్పుడే ఇందు, వంశీ ఇద్దరూ ఒకరిపై ఒకరు పడుకొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అన్నీ తీసుకొచ్చాను కానీ వాటర్ తీసుకురావడం మర్చిపోయాను ఇందు. ఉండు, ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని వంశీ అంటే, మీరు ఉండండి నేను వెళ్ళి తీసుకువస్తాను అని ఇందు గది బయటికి వస్తుంది. అప్పుడే వీళ్ళు మాట్లాడుకోవటం ఇందు వింటూ ఉంటుంది. కిటికీలో నుండి చూడగా వాళ్ళు డబ్బులంతా బెడ్పై పరుచుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. వెంటనే డోర్ని ఓపెన్ చేసేసి, ఏంటి అత్తయ్య, మామయ్య, ఇంత డబ్బు ఎక్కడిది మీకు, నిజం చెప్పండి అని నిలదీస్తూ ఉంటే, మేము పొలం అమ్మామమ్మ ఊర్లో, ఆ డబ్బుల్లే అని వెంకటేష్ బుకాయిస్తూ ఉంటాడు. మీకు ఏ పొలము ఇల్లు లేదని నాకు పెళ్ళి కాకముందే తెలుసు. మర్యాదగా ఈ డబ్బులు ఎక్కడివో చెప్తారా, లేకుంటే పోలీసులకి ఫోన్ చేయనా అని అనడంతో, నువ్వు ఎవరికి ఫోన్ చేయని అవసరం లేదు అమ్మా, ఇది మీ అన్నయ్య గగనే ఇచ్చాడు, కట్నం డబ్బులమ్మా, కట్నం డబ్బులు. ఈ విషయం నీతో సహా ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట కూడా తీసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ గొడవలు అయిపోతాయి అని చెప్పి చెప్పొద్దని చెప్పారమ్మా, అందుకే నేను కూడా చెప్పలేదు. ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ వినటమే కానీ మొదటిసారి చూస్తున్నానమ్మా. నువ్వంటే చాలా ప్రేమమ్మ గగన్కి. ఇలాంటి అన్నయ్య చాలా తక్కువ మంది ఉంటారు తెలుసా. గగన్ అన్నయ్య, మీ అన్నయ్య చాలా మంచివాడమ్మా, మంచివాడు. నీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తే ఊరుకోనని కూడా మాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పడంతో ఇక ఇందు పక్కకు వెళ్ళి గగన్ని తలుచుకొని చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ బాగా తప్పతాగి బార్లో మళ్ళీ ఇంకో మందు గ్లాస్ పట్టుకొని వెళ్తూ వెళ్తూ పొరపాటున కింద పడుతూ ఉంటాడు. ఆ మందు కాస్త అక్కడున్న తాగుతున్న ఒక వ్యక్తిపై పడుతుంది. సారీ సారీ బాబు అని చెప్తూ ఉంటే, ఏంట్రా షర్టు పైన మొత్తం మందు పోసేసి సారీ చెప్తే అయిపోతుందా అని అతను కేపీని చేయి చేసుకోవడంతో, అదేంటి నేను సారీ చెప్తున్నా, చూసుకోలేదని చెప్తున్నా కదా అని కేపీ కింద పడిపోతూ ఉంటాడు. రే రే అంటూ కేపీ ఫ్రెండ్ లేపుతూ ఉంటాడు. లేవరా, నువ్వు సారీ చెప్తే ఎవరికి కావాలరా అని అతను కేపీని కొట్టబోతూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి వాడి చేతిని అడ్డు పట్టుకుంటాడు. మనిషికి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా, తప్పైపోయింది అని అతను సారీ చెప్తున్నప్పుడు ఇట్స్ ఓకే అని నువ్వు చెప్పాలి. నువ్వు చేయి చేసుకుంటావా అని మర్యాదగా అతనికి సారీ చెప్పు అని చెప్తూ ఉంటాడు. అసలు నువ్వెవరివిరా అని అతను అడుగుతూ ఉంటాడు. అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించడానికి నాలాంటి వారు ఎవరో ఒకరు వస్తారు, నేను కూడా అలాగే వచ్చానురా, ముందు సారీ చెప్పు అని గగన్ వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అతను సారీ చెప్తూ మళ్ళీ చేయి చేసుకోబోతూ ఉంటాడు. అయితే నీకు మాటలతో చెప్తే అర్థం కాదన్నమాట అని గగన్ అతన్ని కుమ్మేస్తూ ఉంటాడు. రేయ్, నేనెవరో తెలుసా అని అతను అరుస్తూ ఉంటే, రేయ్, నేను చేస్తున్నది కరెక్టే అయినప్పుడు నువ్వెవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది అని వాడి చేతిని గగన్ విరిచేస్తూ ఉంటాడు. వాడి ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు గగన్ పైకి విరుచుకుపడుతూ ఉంటారు. వాళ్ళని కూడా గగన్ కుమ్మేసి ఇక వాడి జుట్టు పట్టుకొని మర్యాదగా సారీ చెప్పు అని చెప్పడంతో సారీ సారీ అని అతను కుప్పకూలిపోతూ ఉంటాడు. వెళ్ళరా వెళ్ళు అని చెప్పడంతో అతను అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. తర్వాత గగన్ అక్కడున్న వాళ్ళ క్లయింట్స్తో, ఇలాంటి చోట మీటింగ్ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు, కానీ మీరు పెట్టారు, నేను వచ్చాను, మంచికే అనుకుంటాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. రే గగన్, థ్యాంక్స్ రా అని కేపీ చెప్తున్నా కూడా గగన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. నీపై చేయి పడినందుకు నీ కొడుకు ఎలా రియాక్ట్ అయ్యాడో నేను నా కళ్ళతో చూశానురా. ఎవరైనా ఇలాంటి కొడుకునే కోరుకుంటారు, కానీ ఇలాంటి కొడుకుని నువ్వు దూరం చేసుకున్నందుకు నీ బ్యాడ్ లక్ రా. ఎలాగైతేనేం నీ కొడుకు చాలా మంచివాడు, నువ్వు చాలా మంచివాడిని పుట్టించావు అని ఫ్రెండ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. కేపీ గగన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత తాగేసి మీరా మీరా అని అరుస్తూ లోపలికి రావడంతో, ఏంటండి తాగేసి వచ్చారా, ఎవరైనా చూస్తే అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నారండి అని అంటూ ఉంటే, పొద్దున నాపై నింద వేశారు, మరి నేను తాగి రాకూడదా, ఇంట్లో ఉండకూడదా, నిందలు వేస్తేనేమో భరిస్తూ ఉండాలి, తాగి వచ్చిన వాళ్ళని ఇంట్లో ఉండనివ్వరా అని కేపీ ఇష్టం వచ్చినట్లు అరుస్తూ ఉంటాడు. అయ్యో మామయ్య, అరవకండి మామయ్య, ప్లీజ్ మామయ్య అని భూమి వేడుకుంటూ ఉంటే, అమ్మా భూమి, నీ మాట తప్పించి ఎవ్వరి మాట విననమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి అరవన్లేమ్మా, నీ మీద ఒట్టమ్మా అని కేపీ మాట్లాడుతూ ఉంటే, సరే మామయ్య లోపలికి వెళ్దాం పదండి అని భూమి అంటూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి, తీసుకువెళ్ళు లోపలికి అని అంటూ ఉంటే, ఇంకా కొరివి దయ్యం రాలేదేంటా అని ఈ సీన్లోకి అనుకుంటున్నాను, వచ్చేసావా అపూర్వ అని కేపీ అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. తాగి వచ్చి వల్లు తెలియక మాట్లాడుతున్నావా, అపూర్వ కొరివి దయ్యంలా కనపడుతుందా నీకు, ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఈ ఇంటి మీద పడి తింటున్నావు తెలుసా అని గోరింటాకు అంటే, మీరు కూడా పందికొక్కుల్లా ఈ ఇంటి మీద పడి తింటున్నారు కదా, కానీ నేను అలా కాదు, నా కష్టార్జితంతో తింటున్నాను. శరశ్చంద్ర గాలి అన్ని బిజినెస్లని నా భుజం మీద మోసుకుంటూ
నేను తింటున్నాను, అంతేకాని తేరగా ఏమీ తినట్లేదు. ఒకవైపు ఈ ఇంటి అల్లుడిగా, ఇంకోవైపు ఉచిత ఉద్యోగిగా అయినా కూడా నన్ను దొంగని చేశారు అని కేపీ బాధపడుతూ ఉంటే, నోరు మూసుకొని మాట్లాడింది చాలు, లోపలికి వెళ్ళు అని అపూర్వ అంటూ ఉంటుంది. నేను వెళ్ళను అని కేపీ అంటే, నోరు మూసుకొని వెళ్ళమంటున్నా కదా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు నాకు ఆర్డర్ వేస్తే నేను లోపలికి వెళ్ళి పడుకోవాలా? ఇలా కాదు, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలి. ఎలాగంటే అని కేపీ దండం పెడుతూ, కృష్ణప్రసాద్ గారు మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకోండి అని నువ్వు నా కాళ్ళు పట్టుకొని చెప్పాలి అని కేపీ అంటూ ఉంటాడు. అప్పుడు నేను డిసైడ్ చేసుకుంటాను ఇక్కడే ఉండాలా లోపలికి వెళ్ళాలా అని కేపీ అంటే, అప్పుడే శరశ్చంద్ర గదిలో నుంచి బయటికి వచ్చి కేపీ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. వచ్చావా రాజువయ్యా మహారాజువయ్యా అని పాట పాడుతూ, చూడు ఎప్పుడూ కూడా నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని కానీ, మీ వ్యాపారాలన్నింటినీ నా భుజాల మీద మోస్తానని కానీ, ఈ ఇంట్లో ఉంటానని కానీ అనుకోలేదు బావా అని కేపీ అంటూ ఉంటాడు. మరి అనుకోకుండానే నా చెల్లెలి మెడలో తాళి కట్టావా అని శరశ్చంద్ర అంటాడు. నేనెక్కడ చేసుకున్నాను, మీ భార్య అపూర్వ గారే దగ్గర ఉండి మా పెళ్లి చేశారు. ఏంటి అపూర్వ గారు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా అని విజిల్ వేస్తూ కేపీ అడుగుతూ ఉంటాడు. బావా తనేదో తాగేసి మాట్లాడుతున్నాడు అని అపూర్వ అంటే, లేదు అన్నీ నిజాలే మాట్లాడుతున్నాను. చూడండి శరశ్చంద్ర బావగారు, నేను ఏం చెప్పినా మీ చెవులకి ఎక్కదు, నమ్మరు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఈ మహాతల్లిని మీరు అడ్డంగా నమ్ముతున్నారు కాబట్టి. మహాతల్లి ఈవిడ కాదు, అదిగో ఆవిడ మహాతల్లి అని శోభాచంద్ర ఫోటోని చూపిస్తూ ఉంటాడు. అసలు శోభాచంద్ర గారు ఎలా చనిపోయారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆవిడ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పారు, మీరు నమ్మేశారు. ఆవిడ చనిపోలేదు, ఆవిడని చంపేశారు అని కేపీ చెప్పగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆవిడని చంపేశారు అని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు కేపీ, నా శోభని చంపేశారా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. అవును చంపేశారు. ఆ చంపిన వాళ్ళు మీ ముందే ఉన్నారు. మీ కళ్ళ ముందే ఉన్నా కూడా మీరు కనుక్కోలేరు. ఒకవేళ నేను చెప్పినా కూడా విని తట్టుకునే ధైర్యం మీకు ఉందా అని కేపీ అడగడంతో, తట్టుకోవటం కాదు, ఈ ముల్లో కాల్లో వారు ఎక్కడ ఉన్నా కూడా నేను వాళ్ళని చంపేస్తాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు. చెప్పు, నా శోభని చంపింది ఎవరు అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటే, అయితే నీ శోభాచంద్రని చంపింది మరెవరో కాదు, ఇదిగో నీ కళ్ళ ముందు ఉన్న నీ భార్య అపూర్వనే అని, ముందు ఆవిడని చంపేయి, తర్వాత నన్ను చంపేసాయి అని కేపీ చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి పట్టండి మీ గన్నుని, తర్వాత స్టోరీ డీటెయిల్గా చెప్తాను అని కేపీ కింద పడిపోతాడు. ఏమండి ఏమండి అంటూ మీరా, చెర్రీ, భూమి ఆ ముగ్గురు కూడా కేపీ దగ్గరికి వస్తారు. ఏంటి మీరిద్దరు అని శరశ్చంద్ర అంటూ ఉంటే, ఏదో తాగేసి మాట్లాడుతున్నాడు బావా అని అపూర్వ అంటుంది. కానీ కేపీ మీరిద్దరు అనే చెప్తున్నాడు అని శరశ్చంద్ర అంటే, తాగేసి మాట్లాడిన మాటలు మీరు అసలు పట్టించుకోకండి బావా, దేవత లాంటి అక్కని నేనెందుకు అలా చేస్తాను బావా, మీరు అస్సలు పట్టించుకోకండి, 2 కోట్లు కొట్టేశాడు కదా, అందుకే ఇందులోకి నన్ను కూడా లాగుదామని ఇలా మాట్లాడుతున్నాడు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ అపూర్వ, బావా బావా అంటూ నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలమ్మా, నీ కాళ్ళకు మొక్కుతానమ్మా, నువ్వు దేవత లాంటి నటివమ్మా అని చెప్తూ, చూడండి శరశ్చంద్ర బావగారు, ఇప్పుడు నేనొక మాట చెప్తాను, నీ భార్య అపూర్వ ఒక మాట చెప్తుంది, మీరు ఎవరి మాట నమ్ముతారు అని కేపీ అంటూ ఉంటాడు. నేను అపూర్వ మాటే నమ్ముతాను అని శరశ్చంద్ర అంటే, అబ్బా నీ దృష్టిలో ఈవిడ దేవత కాదు, నిజమైన దేవత ఈవిడ అంటూ శోభాచంద్ర ఫోటోని కేపీ చూపిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపోయావు, చీకటి అయిపోయింది, నువ్వు బ్రతికే ఉంటే ఈ అన్నయ్య దొంగ అయి ఉండేవాడు కాదు, నీకు అన్నయ్య ఎలా ఉండేవాడు అని కేపీ బాధపడుతూ ఉంటే, రండి అని మీరా కేపీని లాక్కు వెళ్తూ ఉంటుంది. అపూర్వ నిన్ను వదలను అని కేపీ వార్నింగ్ ఇస్తూ వెళ్తూ ఉంటాడు. అపూర్వ కేపీ మాట్లాడుతున్నది నిజమేనా అని శరశ్చంద్ర అడగడంతో, బావా తాగి మాట్లాడుతున్నాడు, పదండి బావా అని అపూర్వ అంటే, అంతే కదా పిన్ని అని అపూర్వ గోరింటాకునంటుంది. అవును అంతే, తాగి మాట్లాడిన వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకూడదు అని, ఇక్కడ ఉంటే నన్ను ఏదో ఒకటి ఇరికించేస్తారేమో అని గోరింటాకు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి వణికిపోతూ ఉంటుంది. ఇంకాస్త ఉంటే సాక్ష్యాలు చూపించమని అపూర్వ నాన్న దగ్గర నన్ను కూడా ఇరికించి ఉండేది అని, తప్పించుకున్నాం అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఏంటి పిన్ని ఎక్కడ ఉన్నావు అంటూ అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న గోరింటాకు దగ్గరికి రాగానే, అసలు ఆ కేపీని ఎందుకు ఈ ఇంటికి అల్లుడుగా చేశావు, ఇప్పుడు చూడు ఈ నీకు ఏకు మేకై కూర్చున్నాడు, 10 రూపాయలు ఇచ్చి పంపించేసి ఉంటే అప్పట్లో సరిపోయి ఉండేది కదా అని అంటే, అప్పట్లో కేపీ సిన్సియారిటీని శరశ్చంద్ర బావ కూడా బాగా నమ్మేవాడు, అప్పుడు దూరంగా వెళ్ళిపోయి నేనే ఇదంతా చేశానని చెప్పి ఉంటే బావ ఖచ్చితంగా నమ్మి ఉండేవాడు. ఈరోజు నేను ఈ ఇంటిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాను అంటే కేపీని గ్రిప్లో పెట్టుకోవడం వల్లే అని అంటే,
కానీ ఆ భూమి కేపి ఇద్దరూ ఒక్కటైపోయారు అనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ చావుకి ఆధారాలు, సాక్ష్యాలు కనుక వాళ్ళు సంపాదించి చూపించారే అనుకో, అప్పుడు ఏంటి నీ పరిస్థితి అని గోరింటాకు అంటే, అవును కదా, ఒక కన్నేసి ఉంచుతాను అని అపూర్వ అంటుంది.